మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అనుకుంటే రేపే దాన్ని పాస్ చేయగలుగుతుంది. మేము చేయాల్సిన పనంతా కూడా చేసి ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం కోర్టులో పెట్టినప్పుడు వారు పెట్టడానికి ఇంకా ముందుకు రాలే. కానీ దీనికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ మాట మీద ఏకమవుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర రామ్లీలా మైదానంలో మొత్తం భారతదేశంలోని బడుగు బలైన వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ బిల్లును పాస్ చేయించుకునే కార్యక్రమాన్ని కూడా మొదలు చేపట్టబోతా ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఈరోజు తెలంగాణ నుంచి మొదటి అడుగు పడింది. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు మైత్రి యాదయ్య గారు, సాయిల్ గారు, గోపి గారు, ఇంకా వారి మిత్రబృందం షబీర్ గారు, ఇంకా చాలామంది యువకులు మహిళలు మా పార్టీలో చేరిను. అందుకు వారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారికి సముచితమైన స్థానం కల్పిస్తాం. వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూస్తాం. పాత కొత్త తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ వైపు మేమందరం కూడా ప్రయాణం చేస్తాం. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. గతంలో కంటే భిన్నంగా ఎటువంటి వైషమ్యాలు కావచ్చు, ఎటువంటి కక్షపూరిత విధానాలు కావచ్చు ఏవీ లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పించుకున్నాం. ఈ 22 నెలల పాలనలో ఎక్కడ కూడా ప్రతీకార ధోరణి లేకుండా, మీ పార్టీ మా పార్టీ అన్న భేదం లేకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా అభివృద్ధి చేసేందుకు మహబూబ్నగర్ పట్టణాన్ని మున్సిపాలిటీని ఈరోజు కార్పొరేషన్గా తెచ్చుకొని మార్చుకొని నిధులు కూడా తీసుకొచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఒక IIITని మనం సాధించుకున్నాం. మన పిల్లల చదువు కోసం ఇంజనీరింగ్ కాలేజ్, 2 ఇంజనీరింగ్ కాలేజీలను సాధించుకున్నాం. లా కాలేజీలు సాధించుకున్నాం. 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఈరోజు మన పిల్లల కోసం సాధించుకున్నాం. మొత్తం సమాజం దృష్టంతా చదువు మీద, విద్య మీద మలిచేటట్టుగా తల్లిదండ్రులందరూ తమ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆలోచన చేసేటట్టుగా సమాజంలో మార్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే చాలామంది ఎవరైతే సామాజిక సేవలో ఉన్నారో, సమాజం బాగు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఉన్నారు. రండి, అందరం కలిసి మన సమాజాన్ని బాగు చేసుకుందాం, మన పిల్లలకు చదువులు చెప్పించుకుందాం, మన హాస్పిటల్స్ని బాగు చేసుకుందాం, మన పట్టణాన్ని బాగు చేసుకుందాం. అందరం ఒక కుటుంబంలాగా వెలిగి కులమతాల వైషమ్యం లేకుండా మహబూబ్నగర్ పట్టణంలో అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ప్రవర్తించే ఒక వాతావరణాన్ని మనం తయారు చేసుకుందామని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మైత్రి యాదన్న గారి నేతృత్వంలో, సాయిల్ గారి నేతృత్వంలో, గోపి గారి నేతృత్వంలో, షబీర్ గారి నేతృత్వంలో వచ్చినందుకు వారికి ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతాము.